ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీకు అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. In the name of our Lord and sweet Savior, Lord, I give you thanks. ఈరోజు మనము దేవుని ఆరాధించక ముందు మనకు దేవుని వాక్యంలో నుంచి కొన్ని వాక్య భాగం చూసుకుందాము. Before we meditate, before we bring our worships, let's look and let's meditate some of the scripture portions. విలాప వాక్యములు 3వ అధ్యాయము 55 నుంచి 58 వరకు మనం అందరం కలిసి చదువుకుందాం. Lamentations chapter 3 verse 55 to 58. Let's all read it together, please. విలాప వాక్యములు 3వ అధ్యాయము 55 నుంచి 58 వరకు. Lamentations chapter 3 verse 55 to 58. Let's all read together, please. యెహోవా అగాధమైన బందీ గృహంలో నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా నీవు నా శబ్దం ఆలకించితివి. సహాయం కొరకు నేను మొరపెట్టగా చెవి మూసుకొనుకుము. నేను నీకు మొరలిన దినమున నీవు నా యొద్దకు వచ్చి. You finish 55, no, brother? Together, it is together. Yeah. We all read together. Yeah. Start First, 55, verse 55 to 58. Let's read together. I called on your name, O Lord, from the lower pit. You have heard my voice. Do not hide your ears from my sight, from my cry for help. You drew near on the day I called on you and said, do not fear. O Lord, you have pleaded the case of my soul. You have redeemed my life. Let's pray. పరలోకమందున మా తండ్రి, మా ప్రభా, మా రక్షణ దేవ, మహోన్నతుడ, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క పరిశుద్ధ దినమందు ప్రభా నీ ప్రియవేట్లుగా మీ సన్నిధిలో చేరి మేము స్తుతించి ఆరాధించి కనపరిచి మీకు ఇచ్చిన శ్రేష్టమైన తనుబడి స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. నీ బిడ్డలంగా ప్రభా మరి మిమ్మల్ని ఆరాధన చేయటకు ప్రభా మరి మేము వాక్య భాగం నుంచి మమ్మల్ని పురుకోవలసిందిగా వేడుకొంచున్నాం తండ్రి. ప్రభావ మేమందరం కూడా ప్రభావ మీ వాక్యం ద్వారా ప్రభావ మేము ప్రేరేపింపబడి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడం సహాయం దాయించండి ప్రభా. నన్ను ప్రభావ మీ పరిశుద్ధ రక్తంలో కడిగి శుద్ధీకరించండి ప్రభా. మీ యొక్క వాక్యాన్ని ప్రభా మాకును వివరింపవలసిందిగా వేడుకుంటూ సకలమైన గంటలు మీకు ఆరాధిస్తూ మా ప్రభును రక్షణ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం చదవబడిన ఈ వాక్య భాగము ప్రవక్త అయిన ఇర్మియా యొక్క సాక్ష్యమై ఉంటుంది. This is the testimony that Jeremiah had. This is the testimony of Jeremiah that Jeremiah we have read in this scripture portion. ఇర్మియా యొక్క మన జీవిత భాగాన్ని మనం చూసినట్లయితే ఆయన ప్రవక్తగా దేవుడు ఆయన్ని ఇశ్రాయేల్ ప్రజలకు వ్యతిరేకంగా వారు చేసిన పాపం బట్టి ఆయన ప్రవచించడానికి ఆయన ఏర్పరచుకుని ఉన్నాడు. If you see Jeremiah's life, the Lord prepared him to speak delusion on the people of Israel and Judah. ఆ విధంగా వారికి వ్యతిరేకంగా ఆయన ప్రవచించినందుకు ఆ ఇశ్రాయేల్ రాజు ఏం చేశారంటే అతను చెరసాలలో ఉంచి ఉన్నాడు. What the king of Israel did is to put him in a dungeon, in a prison. ఆ తర్వాత ఏం జరిగిందో మనము ఇర్మియా గ్రంథం 38వ వచనం నుంచి చూద్దాము. 38వ అధ్యాయము. We see in Jeremiah chapter 38 what happened exactly in Jeremiah's life. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయం 1 నుంచి 6వ వచనం వరకు నేను తెలుగులో చూస్తానండి. ఇర్మియా గ్రంథం 38 1 నుంచి 6 వరకు. Jeremiah chapter 38 verse 1 to 6. Brother will read. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణంలో నిలిచి ఉన్న వారు ఖడ్గం చేతనైనా క్షామం చేతనైనా తెగులు చేతనైనా చతురు కానీ కల్దీల యొద్దకు బయలుదేరి వెళ్ళి వారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా తమ ప్రాణం దక్కించుకొని వారు బ్రతుకుదురు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణం నిత్యముగా బబులోను రాజు దండి చేతికి అప్పగింపబడును. అతడు దాన్ని పట్టుకున్న ఇర్మియా ప్రజలందరికీ ప్రకటింపగా మత్తాను కుమారుడైన చపట్యాను, పశువుల కుమారుడైన గదల్యాను, షమల్యా కుమారుడైన యాకాలును, మల్కియా కుమారుడైన పశువులను వినిది కనుక ఆ ప్రధాన రాజుతో మనం చేసింది ఏమనగా, ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టం కోరు వాడే కానీ క్షేమం కోరు వాడు కాడు. ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయటం వలన ఈ పట్టణంలో నుంచిన యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలీనం చేయించున్నాడు. చిత్తగించి వారికి మరణ శిక్ష విధింపము. అందుకు రాజైన సిద్కియా అతడు మీ వశంలో ఉన్నాడు, రాజు మీకు అడ్డం రాజాలనగా వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలో ఉన్న రాజకుమారుడు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులో ఇర్మియాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇర్మియా ప్రవక్త అతను వ్యతిరేకంగా వారందరూ కూడా కంప్లైంట్ చేశారు. రాజు చేసిన దాన్ని బట్టి వారు ఏం చేశారంటే అతన్ని అక్కడ బురద గుంటలో అతను దింపినట్టుగా మనం చూస్తా ఉన్నాం. Here we see that Jeremiah
had many complaints against him through the people who brought to the king, and finally the king handed over Jeremiah to them, and Jeremiah was lowered into a dungeon by ropes, and he was standing in the miry clay there. అంతకుముందు ఆయన చెరసాల్లో ఉన్నాడు. అతనికి రాజు యొక్క రొట్టెల గృహం నుంచి రోజుకు ఒక రొట్టె అతనికి ఇవ్వబడింది ఆహారంగా. Before that he was in a prison, so every day there was bread brought into the prison. ఒక్క రొట్టె మాత్రం ఇవ్వబడింది అతనికి. Only one roti chapati was given to him. కానీ ఇప్పుడు అది కూడా లేకుండా ఆయన ఇప్పుడు బురదలో అగాధంలో పడేశారు. అతను బురదలో దిగబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. Now we see that he is now no more eligible even to receive that one chapati. Now he is inside a very dungeon. ఆ యొక్క బందీ గృహం నుంచి అతను మొరపెడతా ఉన్నాడు దేవునికి. He is shouting, he is crying out to the Lord from that dungeon. అదే విధంగా చూసినట్టు ఇర్మియా ప్రవక్త 33 అధ్యాయంలో చెప్పి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఇక దేవుడు ఇది ఇర్మియా ప్రవక్త వారు చెప్పిన విషయం చూద్దాం. 33 అధ్యాయము 33 we see, chapter 33 we see that Jeremiah has prophesied something which the Lord asked him to. చూడండి 2వ వచనంలో verse 2, మాట నేర్చిన యెహోవా స్థిరపరచవలనని దాన్ని నిర్మించి యెహోవా అన్న నామం మోహించిన వాడే ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢ సంగతులను నీకు తెలియజేస్తున్నాను. Thus says the Lord who made it, the Lord who formed it to establish it. The Lord is his name. Call to me and I will answer you and show you great and mighty things which you do not know. ఇక్కడ దేవుడు ఇర్మియా ప్రవక్త తన గురించి తాను తెలియజేస్తూ ఉన్నాడు. Here Jeremiah is actually telling about himself. ఆయన ఏమంటున్నాడంటే మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దాన్ని నిర్మించి యెహోవా. Lord who made it and who formed it to establish it. ఈయన మాట నెరవేర్చు యెహోవా అని నేను తెలియజేస్తూ ఉన్నాడు. He is declaring that the Lord is a God who keeps his promises. అంతేకాదు నాకు మొరపెట్టుము, నేను ఉత్తరం ఇచ్చేదనని దేవుడు వారికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. Not only that, but the promise that call to me and I will answer you is being mentioned here. ఈ వాగ్దానాన్ని ఇశ్రాయేలు ప్రజలందరికీ ఇచ్చున్నాడు. This promise is given to all the people of Israel. అది ఇర్మియా ప్రవక్త ద్వారానే ఆ వాగ్దానం ఇచ్చున్నాడు. It's a promise that through Jeremiah was prophesied. కానీ ఇప్పుడు సాక్షాత్ ఇర్మియా ప్రవక్త తాను ఆ ఇబ్బందిలో ఉన్నప్పుడు తాను దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన మొరవిని ఆయనకి ఆలకించినట్టు మనం చూస్తూ ఉన్నాం. But now when Jeremiah himself is in the position to receive punishment, and now Jeremiah is able to wait upon the same word of God that was given to the people of Israel. కాబట్టి మన దేవుడు వాగ్దానం చేసే దేవుడు మాత్రమే కాకుండా వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు అని చెప్పి మన దేవుడిని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాం. So dearly beloved, our Lord is not only a God who gives promises, but he ensures that he keeps the promises definitely. అంతేకాకుండా ఆయన మొరవిని ఆయనకు సహాయంగా దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. Not only that, but God heard his cry and came to rescue him. చూడండి ఇప్పుడు కీర్తన గ్రంథం 145 Psalm 145 we see 18 to 20 if we read. The Lord is near to all who call upon him, to all who call upon him in truth. He will fulfill the desire of those who fear him. He also will hear their cry and save them. The Lord preserves all who love him, but all the wicked he will destroy. చూడండి ఇక్కడ తన మొరపెట్టు వారందరికీ తను నిజంగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు అని ఇక్కడ దావీదు భక్తుడు తెలియజేస్తున్నారు. David is mentioning here that he is really close to the ones who sincerely cry out to him. ఆయన భయభక్తులు గల వారి కోరికలు నెరవేర్చిన కానీ వారి మొర ఆలకించి వారిని రక్షించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. Not only the ones who are fearing him, that he is not only listening to their prayers, but also doing much more than that they are asking. ఆయన ప్రేమించిన వారందరినీ ఆయన కాపాడే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. He is a God who protects all the ones who love him. అందుకని ఆయన 27వ వచనం అంటున్నాడు, నా నోరు యెహోవాను స్తోత్రం చేయను, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించుదురు గాక. So we see that my mouth shall declare the praises of the Lord. May the Lord be glorified. కాబట్టి దేవుడు మన మొర ఆలకించి సమీపంగా ఉండి రక్షించే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన నిత్యము సన్నతించవలసిన వారమై ఉన్నాము. The Lord is a God so close to us and hearing our prayers. He is such a God who is close to us. అంతేకాకుండా ఇర్మియా ప్రవక్త దగ్గరకు వచ్చాను ఏమన్నాడంటే భయపడకము అని అంత చెప్పినాడు. Not only that, but Jeremiah had come closer and had received this word that do not be afraid.
అది విలాప వాక్యంలో మనం 3వ అధ్యాయం చూసిన విధంగా 57వ వచనంలో In Lamentation chapter 3 verse 57 it says అది that మరలేడు దినమున నువ్వు భయపడకము అని చెప్పి చూడండి. yes, very nice. విలాప వాక్యము Lamentations chapter 3 verse 57. Lamentations chapter 3 verse 57. You answered me and told me not to be afraid. భయపడకము అని చెప్పితివి. అక్కడ భయపడకము అని ప్రవక్తకు అభయమిస్తున్నాడు. So God is actually giving him an assurance to not be afraid, Jeremiah. ఆ బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే అక్కడ 366 సార్లు ఇక భయపడకమే అనే మాట ఉన్నట్టుగా వాక్యానికి తెలియజేస్తూ ఉంటారు. In the Bible we see that there are do not fear is mentioned 365 times. అంటే దినముకు ఒక మాట చొప్పున లీప్ సంవత్సరంతో కలిపి 366 రోజులు. That means by adding the leap year also, every day of the year 365 days we have this promise. కాబట్టి మన అనుదిన భయములలో ప్రతి భయంలో దేవుడు మనకు చెప్పేదంటే భయపడకము అని మనకు సెలవిస్తున్నాడు. In every fear that we have every day, the Lord is promising, do not be afraid. కాబట్టి ఇక ఇర్మియా ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు ఆయన మొర ఆలకించి ఆయనకు సమీపంగా వచ్చి భయపడకమని చెప్పడమే కాకుండా ఆయన ప్రాణ విషయమై ఆయన వాద్యమాడిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు. Not only that the Lord simply did not leave just by an assurance of word, but the Lord really came down to rescue him. కాబట్టి ఏ విధంగా దేవుడు అతను రక్షించాడన్న విషయాన్ని మనం చూద్దాము. We see how the Lord rescued Jeremiah. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయము Jeremiah chapter 38 7 నుంచి 13 వరకు మనం చూద్దాం. from 7 to 13. నేను ఇంగ్లీష్ చదువుతాను, నేను తెలుగు చదువుతాను. ఇర్మియా గ్రంథం 38 7 నుంచి 13 వరకు. రాజు బెన్యాను ద్వారంలో కూర్చొని ఉండగా రాజు ఇంటిలోని కుషీడగు ఎబెద్మెలెకు షండు వారి ఇర్మియాను గోతిలో వేసిన సంగతి విని రాజనగరంలో నుండి బయలు వెళ్లి రాజుతో ఇలాగ మనవి చేస్తున్నాం. రాజా, నా ఏలినవాడ, ఆ గోతిలో వేయబడిన ఇర్మియాను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసిన యావత్తు అన్యాయము. అతడున్న చోటును అతడు ఆకలి చేత చచ్చును. పట్టణంలో ఆయనను ఇక్కను రొట్టెలేమీ లేవు. అందుకు రాజు, నువ్వు ఇక్కడ నుండి 30 మంది మనుషులు వెంట పెట్టుకొని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావకు మునుపు ఆ గోతిలో నుండి అతన్ని తీర్చమని కూషీడగు ఎబెద్మెలెకు సెలవీయగా, ఎబెద్మెలెకు మా మనుషులను వెంట పెట్టుకుని రాజనగరులో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అతడిలోని పాతమైన చింకి బట్టలను చిరికి చీరాకులైన గుడ్డ పాత్రలను తీసుకొని పోయి ఆ గోతిలో ఉన్న ఇర్మియాకు పట్టుకున్నట్టుగా తాళ చేత వాటిని ద్రిప్పి పాతవై చిరికి చీరాకులైన ఈ బట్టలను తాళ కింద చంకల కింద పెట్టుకోమని అతడు చెప్పాను. ఇర్మియా అలాగ చేయగా వారు ఇర్మియాను తాళతో చేతుకొని ఆ గోతిశాలలో నుండి వెలుపకు తీసిరి. అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో నివసించును. Ebed-melech went out of the king's house and spoke to the king, saying, My lord the king, these men have done evil in all that they have done to Jeremiah the prophet, whom they have cast into the dungeon, and he is likely to die from hunger in the place where he is, for there is no more bread in the city. Then the king commanded Ebed-melech the Ethiopian, saying, Take from here 30 men with you and lift Jeremiah the prophet out of the dungeon before he dies. So Ebed-melech took the men with him and went into the house of the king under the treasury and took from there old clothes and old rags and let them down by ropes into the dungeon to Jeremiah. Then Ebed-melech the Ethiopian said to Jeremiah, Please put these old clothes and rags under your armpit under the ropes, and Jeremiah did so. So they pulled Jeremiah up with ropes and lifted him up out of the dungeon, and Jeremiah remained in the court of the prison. కాబట్టి చూడండి ప్రియులారా, ఇక్కడ ఇర్మియా ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ విధంగా తన సహాయాన్ని అందజేసి ఉన్నాడు. So dearly beloved, when Jeremiah prayed, how the Lord answered his prayer, we can see there. అతను ఏ మాత్రం సంబంధం లేని ఒక కూషుడైనటువంటి ఒక నౌకర్, ఒక దాసుడు, ఒక షండుడైనటువంటి ఎబెద్మెలెకు అతను వెళ్ళి రాజుతో ఇతని తరఫున వాద్యమాడుతూ ఉన్నాడు. No relationship with this man, this person called Ebed-melech, who is a eunuch in the kingdom, he has gone and spoke to the king and rescued Jeremiah. కాబట్టి ఇక్కడ దేవుడు ఇర్మియా ప్రవక్త విషయంలో జోక్యం చేసుకొని ఈ యొక్క దాసుని ద్వారా ఆయన్ని రాజు దగ్గర వాద్యమాడి అతన్ని రాజు దగ్గర మనం చేసుకున్నప్పుడు రాజు అతను అంగీకరించి అతను విడిపించినట్టు మనం చూస్తూ ఉన్నాం. We see that this person Ebed-melech went and recommended that Jeremiah may be brought out, not to be put to death in the dungeon. Then Jeremiah was pulled out using ropes. ఆ విధంగా సహాయం చేయమని మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఆయనకు సమీపంగా ఉండి ఆయన మనవి ఆలకించి ఆయనకు భయపడమని చెప్పడమే మాత్రం కాకుండా
తన సహాయాన్ని అతనికి దేవుడు అందచేసిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు. Not only that the Lord assured, saying, "Do not be afraid," but yet also He sent rescue and really rescued Jeremiah. కాకపోతే ఇర్మియాకు సహాయం చేసిన ఎబెద్మెలెకు గురించి దేవుడు ఒక మాట కూడా ఆయన సెలవిస్తూ ఉన్నాడు. Not only that, but how he rescued Jeremiah in another place is also written there. ఇర్మియా కాదండి, ఎబెద్మెలెకు ఇర్మియాకు సహాయం చేసే ఎబెద్మెలెకు దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. To Ebed-melech the Lord is giving one promise. అది 39వ అధ్యాయంలో చివర్లో ఉంటుంది. We see that in chapter 39, the last portion, 16వ వచనం నుంచి verse 16 onwards. నువ్వు వెళ్లి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుట కాక కీడు చేయుటకే నేను ఈ పట్టణం గురించి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నువ్వు చూచుచున్నగా ఆ దినములు నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించేదను. నువ్వు భయపడి మనుషుల చేతికి నువ్వు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నువ్వు నన్ను నమ్ముకొంటి గనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించేదను. నువ్వు ఖడ్గం చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా నీ ప్రాణమును దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. Go and speak to Ebed-melech the Ethiopian, saying, "Thus says the Lord of hosts, the God of Israel, Behold, I will bring my words upon the city for adversity, and not for good, and they shall be performed in that day before you. But I will deliver you in that day, says the Lord, and you shall not be given into the hand of the men of whom you are afraid. For I will surely deliver you, and you shall not fall by the sword, but your life shall be a prize to you, because you have put your trust in me, says the Lord." కాబట్టి దేవుడు నమ్ముకున్న వారికి ఆయన మాట వినే వాళ్ళకి దేవుడు ఏ విధంగా వారికి మేలు చేసే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. So how the Lord is able to make good to the people who trust in Him. ఆయన చేసిన మేలు మర్చిపోవడం కానీ నరుడు కాడు. He is not a person to forget the good deeds or the things that we do for the Lord. అది బైబిల్ వాక్యం చెప్పినట్టు ఏదో చిన్న బిడ్డకి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా కూడా అది నిశ్చయంగా అది దేవుడికి మేలు చేసినట్లని వాక్యం సెలవించబడింది. The word says that if we give a little glass of water to a little child, it is also counted in the kingdom of God. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా దేవుడు సహాయం చేసే మనవి వినే దేవుడిగా ఉంటున్నాడు, సహాయం చేసే దేవుడిగా ఉంటున్నాడు. So, dearly beloved, we must understand that the Lord, He is a God who helps us. He is a God who is rescuing us. అంతేగాక దేవుని మాట చూపినప్పుడు మనకి మేలు చేసే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. Not only that, but God is a answering God who is listening to us. అదే దావీదు మహారాజు చూసినట్లయితే 30వ దావీదు కీర్తనలో ఆయన 3వ వచనాలు ఈ విధంగా అంటున్నాడు. In chapter 35 of Psalms 2 and 3 we see, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణము లేవదీసితివి. నేను గోతులోని దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. 35 no brother? 30 verse 2 and 3 please. O Lord my God, I cried out to you and you healed me. O Lord, you brought my soul up from the grave. You have kept me alive that I should not go down to the pit. ఇది దావీదు మహారాజుకు అనుభవం అయి ఉన్నది. This is David's experience. ఆయన పాతాళం నుండి దేవుడు ఆయన లేవదీశాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. David is telling that he was picked up from the grave. నేను గోతులోని దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. You kept me alive and did not allow me to go down to the pit. నేను చనిపోకుండా నువ్వు నన్ను కాపాడావు అంటున్నాడు. You protected me from dying, he says. అందుకని 4వ వచనం అన్నాడు, యెహోవా భక్తులారా ఆయన కీర్తించుడి, ఆయన పరిశుద్ధ జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన స్తుతించుడి. That's why in verse 4 he says, "Sing praises to the Lord, you saints of His, and give thanks at the remembrance of His holy name." ఆయన ప్రాణాన్ని కాపాడే దేవుడిగా ఉంటున్నాడు. He is a God who is rescuing souls. అదే ఈమె ప్రవక్త యొక్క జీవిత సాక్ష్యాన్ని మనం విన్నప్పుడు మనకు కూడా మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. When we hear about Jeremiah and the way the Lord saves the souls, we remember the Lord's works. కీర్తనలు 42వ వచనం చూసినట్లయితే, Psalm chapter 40 verse 2, నాశనకరమగు గుంట నుండి జీటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. He also brought me up out of horrible pit, out of the miry clay, and set my feet upon a rock, and established my steps. ఏ విధంగా ఇర్మియా ప్రవక్త ఆ యొక్క బందీ గృహంలో ఆ బురదలో దిగబడి ఉన్నాడు, అదే విధంగా అది మన గత జీవితాన్ని గురించి మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. How Jeremiah was in that miry pit. Similarly, we were in our sins miry pit. That is our past life. పాపం అనే యొక్క బంధకంలో యొక్క బురదలో మనం దిగబడి ఉన్నాము. We were
deep into the sin's miry clay. దాని దొంగ ఊబి అని దావీదు మహారాజ్ చెప్తూ ఉన్నాడు. David is saying it is a miry horrible pit, he says. మళ్ళా మనకు ఎవరైనా చూసి ఉన్నాం ఈ ఊబి అనేది, మనకి మాటలు వింటాం కానీ మనకు తెలియదు దాని గురించి. We have only heard about this horrible pit, but we haven't experienced it. అదేంటంటే అది వాటర్ అంతా స్టాగ్నెంట్ అయ్యి అక్కడ ఇంకా బురద మట్టి నీళ్ళని కలిసిపోయి అది అక్కడ ఉంటుంది. అది It's like a mixture of sand, clay, mud and all the trees and whatever plants, little plants, everything is mixed, but it is actually a well. ఒకసారి అందులో పడినప్పుడు మనందరికీ మనం పైకి రాలేదు. Once we fall there is no way that we can come out. ఇంకా భూమి యొక్క ఆకర్షణ శక్తి మనకి కిందకి లాగుతూ ఉంటుంది. The gravitational force will be pulling us down. మనం ఎంత పైకి రావాలనుకుంటామో అంత కిందకి అది లాగుతూ ఉంటుంది. The more we try to come up, helping ourselves, the more we go down. దానికి బయటికి రావడం ఒకటే మార్గం. If you want to come out, there is only one way. బయట నుంచి ఎవరన్నా మనకు సహాయం చేయాలి. Somebody must help us from outside. ఒక తాడు గాని ఏదన్నా వస్తువు ఇచ్చి దాని ద్వారా మనం బయటికి తీయాలి. Either a rope or some kind of help has to be handed to us, then we can come out. మన పాప జీవితం కూడా అటువంటి అదే విధంగా ఉంటుంది. Our sinful life also is similarly. మనం ఎన్నోసార్లు ప్రయత్నించి ఉంటాం మన పాపం నుంచి బయటికి రావాలి, కానీ ఇప్పుడు రాలేకపోయాం. Many times we would have tried to come out of by ourselves from out of sin. కానీ మనం రాలేము. But we cannot come. మరి ఎక్కువగా పాపంలో దిగబడిపోతూ ఉన్నాం. Some more we go deeper into the same sin. ఈ మన యొక్క నిస్సహాయ స్థితిని చూసి this helpless condition the Lord saw. మన ప్రభువుకు మొరపెట్టినప్పుడు when we cry out to the Lord, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఒక ఆదరణకర్తగా ఉన్నాడు. The Lord is such a kind of a comforting God. మనకు ఉత్తరవాది అయిన యేసు ప్రభువుకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. 1వ యోహాను 2వ అధ్యాయంలో ఉంటుంది. We have in 1 John chapter 2 that he is our propitiation. చూద్దామండి. మన ఉత్తరవాది అని ఉంటుంది. 1వ యోహాను 2వ అధ్యాయము 1 John chapter 2 2వ అధ్యాయం verse 2. And he himself is the propitiation. 1 and 2. My little children, these things I write to you, so that you may not sin. And if anyone sins, we have an advocate with the Father, Jesus Christ the righteous. And he himself is a propitiation for our sins, and not for ours only, but also for the whole world. ఎవడైనా పాపం చేసిన నీతిమంతుడు యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి వద్ద మనకు ఉన్నాడు. So whoever sins, there is an assurance that an advocate is there for us. He himself is a propitiation for our sins. మా అడ్వకేట్ ఏం చేస్తాడండి? మన యొక్క కేసు వాదిస్తాడు. What an advocate does, he fights for the client. ఆ విధంగా మన కొరకు యేసుక్రీస్తు వారు మనకు ఆయన ఉత్తరవాదిగా ఉంటూ ఉన్నాడు. Similarly, the Lord is a advocate fighting for our case. మనం మొరపెట్టినప్పుడు, ఇండియా మొరపెట్టినప్పుడు దేవుడు ఆ యొక్క షణ్యుడైనటువంటి కూషీని అంటే ఎబెత్మేలకు పంపించున్నాడు. When Jeremiah cried, the Lord sent a Chaldean to rescue a Jew. ఆయన మన విషయంలో అలాగ చేయలేదు ఆయన. But in our condition, he did not do like that. ఆయన తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించినాడు. మన కొరకు ఆయన సిలువకు పంపించినాడు. He sent his own son Jesus Christ to rescue us from that sin. మరి ఆ యొక్క ఎబెత్మేలకు అయితే 30 మంది మనుషులు వెంట పెట్టుకొని ఇర్మీయాను రక్షించడానికి వెళ్ళాడు. Ebed-melech went with 30 people to rescue Jeremiah. కానీ యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు 30 వెండి నాణాలకై ఆయన అమ్మబడ్డాడు. But for our sake the Lord Jesus Christ was sold for 30 pieces of silver. ఆ ఇర్మీయాను రక్షించడానికి వారు పాతవి చిరిగి చిరాకులైన గుడ్డను పంపించి ఆయన్ని బయటికి తీశారు. To bring out Jeremiah, they used old rags and torn rags to bring him out. కానీ క్రీస్తు ప్రభువు తన గాయపడిన తన హస్తాన్ని మనకు సాచి ఉన్నాడు. But the Lord Jesus Christ extended his wounded hand to pull us out. ఆ హస్తంతో మరి పైకి బురద గుంటలోంచి పైకి లాగి ఉన్నాడు. He has pulled us out of the merry pit. అంతేకాదు మన యొక్క పాపరహితమైన మన పరిశుద్ధ రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించినాడు. Not only that, but by his precious blood he cleansed us thoroughly from the merry things that was sticking to us sin. అంతేగాని మనం మైలవన్న వస్త్రాలను తీసివేసి పాప వస్త్రాలను తీసివేసి నాకు నీతికరమైన వస్త్రాలను మనకు దయచేసి ఉన్నాడు. Not only that, but he removed all the rags of sin and put us robes of righteousness. అంతేగాని ఒక నూతన గీతాన్ని మనకు నోట ఆయన ఉంచినాడు. Not only that, he put a new song in our mouth. ఆయన ఎప్పుడు ఆయన కీర్తించడానికి to bring praises unto him. అంతేకాదు ఆయన నిన్ను నన్ను ఆయన కుమారుని గాను కుమార్తెగా చేసి ఉన్నాడు. Not only that, but he made us to be his children, sons and daughters. కాబట్టి ప్రియులారా ఈ దినమున మనం ఎంతగానో స్తుతించబద్ధులమై ఉన్నాం. Today, dearly beloved, we have to
to worship Him for this thing that He has done. దేవుడు మనం రక్షించిన విధానం బట్టి దేవుడు చేసిన ప్రతి సహాయానికి ఆయన దేవుని మనం స్తుతిస్తూ దేవుని ఆరాధిద్దాం. Let us, for all the deeds, the rescue, the way that the Lord has done in our life, we may be able to remember and worship Him. దేవుడి వాక్యం దీవించు. May the Lord bless the scripture portion. Sunday school teacher will worship the Lord first, followed by one after the other. Let's take opportunity to worship Him.